విజయ్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు అని మీకు అనిపించింది? విజయ్ విల్ షో అంటే అతని షో బాగుంటుంది తప్పనిసరిగా. అతను ఒక అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ టైప్లో ఒక ఫోర్స్ అయితే అవుతాడు అతను. ఒక ఫోర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు విజయ్ ఎవరితో వెళ్తాడు, లేదా డిఎంకే ఎవరితో వెళ్తుంది? డిఎంకేకు విజయ్కి పట్టలే. సో ఇప్పుడు డిఎంకే పట్ల కాంగ్రెస్ సాఫ్ట్ కార్నరే ఉంది, వాళ్ళతో కలిసే ఉంది. ఈవెన్ విజయ్ పట్ల కూడా కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సాఫ్ట్ కార్నర్ విజయ్ తోటి ఉన్నది. విజయ్ని అండ్ డిఎంకేని కలిపే పరిస్థితి అయితే ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే అయితే లేదు. ఒకవేళ విజయ్ డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిస్తే వన్ సైడ్ అయిపోతుంది. సో విజయ్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నము బీజేపీ కూడా చేస్తుంది, తీవ్ర ప్రయత్నం చేస్తుంది. వెళ్ళొచ్చా నయానా భయానా. కానీ విజయ్ యొక్క బేసిక్ ఐడియాలజీస్ అగనెస్ట్ ది బీజేపీ. విజయ్ది ద్రవిడన్ ఐడియాలజీ, అగనెస్ట్ బ్రాహ్మణికల్ ఐడియాలజీ, అగనెస్ట్ హిందీ యాంటీ హిందీ ఐడియాలజీ. సో అతను భారతీయ జనతా పార్టీ తోటి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి వెళ్తే కనుక మళ్ళీ డిఎంకి గెలుస్తుంది. విజయ్ కనుక అటు వైపు వెళ్తే ఆటోమేటిక్గా విజయ్ విల్ లూజ్ దిస్ బేసిక్ ఐడియాలజీ కదా. సో విజయ్ ఐ డోంట్ థింక్ అతను ఎవరితో పోకుండా ఇండిపెండెంట్గా పోయే అవకాశం కూడా ఉంది. అంటే బలవంతుడే అక్కడ కూడా వన్ ఆఫ్ ది డెఫినెట్గా ఈజ్ అ ఫోర్స్. వచ్చే అసెంబ్లీకి ఈజ్ అ ఫోర్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. అది మా పార్టీ కంటే గట్టి ఫోర్స్ అతను. ఓహో, అంటే అతను బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఆయన వెనక ర్యాలీ అవుతున్నదా? బీసీ అని కదా, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. న్యాచురల్గానే అక్కడ బీసీలు ఎక్కువ కదా. ఎవరు బయటకు వచ్చినా, అది ఎంజి రాజేంద్రం బయటకు వచ్చినా, అన్నాదురై నుంచి అదే ఉన్నది. అన్నాదురై నుంచి అదే వచ్చింది. అది బేసికల్ 90 అంటే మనం చెప్తున్నాం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంతా కలిపితే 93% ఉన్నాయి. ఈ 93% ఎప్పుడు కలవదు మన దగ్గర. కాని పని అది, కాని పని అనుకుంటున్నాం. ఎవరో ఇన్నేళ్ళు అంటున్నాం కానీ ఎప్పుడు మరి అదే ఈ మధ్య బుచ్చన్న గారు ఒక బీసీఎస్సీల మధ్య ఒక యూనిటీ ఏమంటున్నా బుచ్చన్న, ఇప్పుడు అంటే నాడార్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఆయన ప్రయత్నం బేసిక్ ప్రయత్నం అది డిఎంకే రూపంలో ఎంత అద్భుతమైనటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఇక దాన్ని ఆ డిఎంకే ఐడియాలజీని కదిలించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకి ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. కొంత మేరకు ముందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ. మళ్ళా లేకుంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం రావాలంటే ఏదో ప్రభుత్వాన్ని కూలదోయాలి. అంతకు తప్పితే డైరెక్ట్ ప్రజల ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ తమిళనాడులో వచ్చే పరిస్థితి లేదు, లేకపోతే కేరళలో వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈవెన్ ఇక్కడ కూడా లేదు, మన దగ్గర కూడా కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజికల్ ఏరియా తెలంగాణ. ఏదో హైదరాబాద్ అర్బన్లో 4 గెలవంగానే ఓ అని అన్నట్టు కాదు, రూరల్ పోతే పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఇలా అర్బన్ కూడా పర్ఫార్మెన్స్ సరిగా లేదు కదా మొన్న, ఏది మన జుబిలీలకు సంబంధించి. సో అంటే వాళ్ళు అప్ అండ్ డౌన్స్లో ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడ కూడా బీజేపీకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు అందరినీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరినీ బీజేపీ చేర్చుకున్నది ఈ మధ్యకాలంలో. అది ఈటెల రాజేంద్ర నుంచి మొదలుకొని కుమార్ గారి దగ్గర మొత్తం అంతా కట్టర్ రాడికల్స్ వీళ్ళంతా కూడా. కట్టర్ పీడిఎస్, కట్టర్ ఆర్ఎస్ఎస్లో నాలంటే దగ్గర కూడా రానియ్యారు. అంటే నేను కూడా పోవాలని ఏమో అనుకోవట్లేదు, అది వేరే విషయం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎవడైతే కట్టర్ ఉంటారో వాయిస్ ఉంటారో వాళ్ళు కాదు. ఇవాళంతా నేను బుచ్చన్న ఓపెన్ చెప్తున్న పార్టీలన్నీ కూడా పైసామే పరమాత్మే. డబ్బులు ఉన్నోనికి ఫస్ట్ ప్రియారిటీ. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అందరు కూడా. నేను కాంగ్రెస్లో ఉండే చెప్తున్నాను. బీజేపీ కూడా మినహాయింపు కాదు, అస్సలే కాదు. బీజేపీ ఇంకా అసలే కాదు. మాకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. మేము గతంలో చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలో పోయి ఒక గురు పూజ ఉత్సవం జరిగేది. గురు పూజ ఉత్సవాలకు ఎప్పుడు చూడు కూడా చాలా పెద్దవాళ్ళు వచ్చేది. ఎవరు వచ్చేదని నేను సింహావలోకనం గతం చూసుకుంటే అంత డబ్బులున్న షావుకారులను తీసుకొచ్చి ఆ ప్రోగ్రాంకు అధ్యక్షుని పెట్టేటోడు, వాళ్ళ నుంచి పైసలు తీసుకున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ద సంతుష్టికరణ కదా? అంటే మొదటి నుంచి ఉన్నది మేము గమనించలే, మాకంత తెలివి లేదు అప్పుడు. డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందువుం కా హిందూ దేశ్, జై భవాని జై శివాజీ. ఈ జోష్లో ఉన్నోనికి, జై శ్రీరామ్ జోష్లో ఇప్పుడు లేరా ఉన్నోడికి, ఆ జోష్లో ఉన్నోనికి, ఆ మైఫిల్లో ఉన్నోనికి మిగతా అన్నీ ఏం కనిపే ఆర్గనైజేషనల్ ఇంటర్నల్గా ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుంది. నేను ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే అక్కడెక్కడ చేసిన నన్ను. ఇప్పుడు నేను చెప్పిన కదా బుచ్చన్న, నేను యాక్టివ్ స్పీసీస్. నేను రియాక్ట్ కావడానికి ట్రై చేసిన, నేను లోపల పోవడానికి ట్రై చేస్తే దర్వాజా పూసేసినారు అక్కడ.
సో నేను ఇంకొక దర్వాజా తెలుసుకొని పోవాల్సింది. ఆ తెలంగాణ ఉద్యమం అనే ఒక మహా ఉద్యమం, ప్రజా ఉద్యమం నాకు అవకాశం కల్పించింది. ఇవాళ నేను నా ఎగ్జిస్టెన్స్ నథింగ్, అంటే నా ఎగ్జిస్టెన్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్, నా ఎగ్జిస్టెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది తెలంగాణ మూమెంట్. ద టోటల్ క్రెడిట్ గోల్స్ తెలంగాణ మూమెంట్ లీడర్స్ అండ్ తెలంగాణ మూమెంట్ ప్రజలకే నా ఇవాళ ఎగ్జిస్టెన్స్ పోతుంది, వాళ్ళకే నా జీవితం అంకితం, ఆ తెలంగాణకే అంకితం, మిగతా వారు దేనికి అంకితం కాదు. ఎందుకంటే నాకు అంత ఎక్స్పోజర్, నాకు తెలివి వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ ఇచ్చుడు, తెలియనప్పుడు ఎక్స్పోజర్ ఇచ్చినా ఇలా తెలివి వచ్చి నేను ఇదేందని క్వశ్చన్ చేసినప్పుడు నన్ను నోరు మూయించే ప్రయత్నం ఒకటి చేసిండు, నోరు చేసి ముందుకు బొమ్మనేటువంటి ప్రయత్నం ఇంకోటి చేసిండు. ఎవడైతే నోరు తెరిచి ముందుకు బొమ్మన్నాడో వానితోటే ఉంటా కదా, నేను వానికి హితమే కోరుతా కదా, ఆ సమాజం హితమే కోరుతా కదా, తెలంగాణ ఉద్యమం యొక్క హితమే కోరుతా కదా. తెలంగాణ ప్రజలు ఇలా మీరు క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ హిందువులకు న్యాయం చేసిందా లేదా అని అడిగింది, కానీ కేసీఆర్ అన్నట్టు ఆయన ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిందా లేదా అని అడగలే, మీరు అడగాల్సి ఉండే. చెప్పండి. ఏ ఏ ఏ ఏ ప్రజలైతే ఆబాల గోపాలము, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, అసలు తెలంగాణ జెండా పట్టనోడు ఎవడు? తెలంగాణనే ఉద్యమ కేంద్రం అదిగా, ఉద్యమమే ఊపిరి ఇక్కడ. ప్రతి ప్రభువుని యొక్క నేను 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 11,000 పైన గ్రామాలు తిరిగినా, నేను తెలంగాణ మొత్తం తిరిగినట్లు 11,000 గ్రామాల పైన తిరిగినా, నేను నా దగ్గర లెక్క ఉంది. రాజేందర్ అన్న తర్వాత నేనే అత్యధికమైనటువంటి శవయాత్రలకు పోయింది, జేఏసీ నుంచి నేనే వెళ్ళిన. విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నుంచి రాజేంద్ర అన్న వెళ్ళిండు, నేను జేఏసీ నుంచి నేను వెళ్ళిన, కోదండరాం కూడా కాదు, నేను వెళ్ళిన. సో ఇంత తిరిగిన, ఇంత ప్రజలు ఇన్వాల్వ్ అయిన దాంట్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీ అని చెప్పేసి నానా యాగి చేసి అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా నాయన అని తెలంగాణ ఉద్యమకారుడు అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిని కల్పించినాడు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మా మధ్యన జరిగినటువంటి చర్చ చెప్తా. మన బిచ్చన, నేను, జయశంకర్ సారు, నాయన నరసింహారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ గారు, తర్వాత మన కోదండరామ్ సార్, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన. సార్, నేను మా నాయన ఉన్నప్పుడు పదే ఒక 2-3 సార్లు విన్నాను ఈ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్, అక్కడిక్కడ జరిగినటువంటి ల్యాబ్స్లో మా ఫాదర్ ఏం చదువుకున్నవాడు కాదు, కానీ ఏందోరా ఆ నైజామాడు ఉన్నప్పుడే మంచిగా ఉండే అని నేను విన్నా. అంటే స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితిని విన్నాను నేను. దీన్ని కోడ్ చేస్తూ మా ఫాదర్ ఇట్లా 2-3 సార్లు అన్నాడు. నాకు అప్పుడు, ఇప్పుడు నేనేమంటున్నానంటే, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అరే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అని ఒక్క వ్యక్తి అనుకున్నా కూడా మనందరికీ ఇక్కడ ఉద్యమకాలందరికీ ఆత్మహత్య సదృశ్యం సార్ అని చెప్పిన నేను. ఇది నేను కేసీఆర్ దగ్గర ఇప్పుడు గుర్తు చేయమంటే గుర్తు చేస్తా. ఆయన గుర్తుందో లేదో నాకు గుర్తుంది. అట్లెట్లయితుంది ఇంకన్నా అని అన్నాడు. జయశంకర్ సార్ నవ్వి అట్లా చేయకూడదు, మనం కాపాడుకోవాలి అని అన్నాడు. కానీ ఏమైంది? నువ్వు ఇట్లా అధికారంకి వచ్చినవో రాలేదో, ఇక్కడ తెలంగాణ యువత యొక్క ఆశల మీద అగ్గిపూడేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు. నేను చెప్పిన కేసీఆర్ గారికి నియామకాలు ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పిన. ప్రియారిటీ ఏముంటుంది? ఎవడైతే కొట్లాడిండో వాడు ప్రియారిటీ కదా. ఆ ప్రియారిటీస్ ఎక్కడ కూడా కేసీఆర్ చూపించలే. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా ఇవాళ నిరాశతోటే ఉన్నారు. పార్టీలలో పదవులు సంపాదించి డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు, కానీ ఆ బేసిక్ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అక్కడున్నా ఇక్కడున్నా కొంత నిరాశ నిస్పృహలతో ఉన్నమాట వాస్తవం.